హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీకు కనుక స్మార్ట్ ఫోన్ ఉంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని 9703774744 యాప్ని పైన కూడా మీకు నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. దాని కనుక రిక్వెస్ట్ పంపించినట్లయితే మిమ్మల్ని కూడా నాటు వైద్యం గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మీకు మంచి హెల్త్ యాప్ లాగా ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు అందులో పొందుపరిస్తే మీకు మంచి సలహాలు సూచనలు చిట్కాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఈరోజు చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య మధుమేహం. దీన్నే షుగర్ వ్యాధి అంటారు. సో డయాబెటిక్ ఈ సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు ఈ మధ్యకాలంలో. అయితే ఈ సమస్య వచ్చిన వారు అది లైఫ్ టైం అంతా మెడిసిన్ వాడుకోవాల్సిందేనా? వీరి యొక్క సామర్థ్యం పడుతూ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా లైంగిక వాంఛలు తగ్గిపోవడం, పడుతూ అనేది తగ్గిపోవడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్లు, అనేక రకాలైన మెడికల్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు. యోగాలు, ఆసనాలు అవి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. సో కొంతవరకు కంట్రోల్ వస్తుంది. మళ్ళీ కొద్ది రోజులు కాగానే మళ్ళీ తిరిగి మోడీకి రావడం జరుగుతుంది. అయితే దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం ఉందా అంటే ఆయుర్వేదంలో ఖచ్చితంగా సాధ్యమని చెప్పవచ్చు. అయితే దీనికి కొన్ని రకాలైనటువంటి పొడుల ద్వారా ఈ సమస్యను మనం పూర్తిగా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఏంటి, దాన్ని ఎలా వాడాలనేది మనం అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. అయితే దానికి ముందు చాలా మంది కూడా ఈ సమస్యకు మొదలు కాగానే ముందు 2 రకాల టెస్టులు చేయించుకోవాలి. అంటే ప్రీ అండ్ పోస్ట్. అన్నం తినక ముందు ఎంత ఉంటుంది, అన్నం తిన్న తర్వాత ఎంత ఉంటుందని కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది కనుక హెవీగా ఉంటే 300-400 కూడా ఉంటుంది చాలా మందికి. అలాంటి వాళ్ళు ఇన్సులిన్ కూడా వాడుతూ ఉంటారు. అలాంటి వారికి మాత్రం ఇది తగ్గడానికి కొంత సమయం మాత్రం పడుతుంది. ఇకపోతే నేను చెప్పిన విధంగా ఈ చిట్కాను ఫాలో అవుతూ మేము చెప్పినటువంటి ఫుడ్ కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా ఈ మధుమేహాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవడమే కాకుండా ఇదివరకు లాంటి లైఫ్ని కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు. దీని మీద అంటే పూర్తిగా పట్టుత్వాన్ని చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే షుగర్ అటాక్ కాగానే హార్మోన్స్ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నరాల బలహీనత రావడం జరుగుతుంది. త్వరగా స్ఖలనం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో పూర్తి స్థాయిలో ఏది కూడా మనము ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ చిట్కా ఏంటి, దానికి కావాల్సినటువంటి ఏమేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సిందల్లా నేలవేము చూర్ణము, పొడపత్రి చూర్ణము, చిత్రమూల చూర్ణము. ఇవి 3 మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇవి అవైలబుల్గా ఉంటుంది. హైదరాబాద్లో కానీ ఎలాంటి సిటీలో అయినా సరే ఇవి అందుబాటులో ఉంటాయి. సో మీరు సొంతగా చేసుకోగలమంటే చిత్రమూలం ఆకుల చూర్ణం కానివ్వండి, పొడపత్రి ఆకులు కూడా మనకు అందుబాటులో ఉంటుంటాయి, నేలవేము కూడా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వీటిని సమభాగాలుగా కొనుక్కొచ్చుకోండి. అంటే ఇదొక 200 గ్రాములు, ఇదొక 200 గ్రాములు. చాలా తక్కువ కాస్ట్, ఇవి చాలా తక్కువ. ఎంత అంటే అప్రాక్సిమేట్ 60 to 70 రూపీస్, ఇది ఒక 130 రూపీస్, ఇది ఒక 80 రూపీస్ ఉంటుంది. సో చాలా తక్కువ కాస్ట్. వీటన్నింటినీ సమభాగాలుగా తీసుకొని అన్నింటినీ కలిపి మిక్స్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. చూడండి, కేవలం ఈ మోతాదు. అంటే ఇది ఓన్లీ నేను డైలీ మోతాదు చెప్తున్నాను. మీరు మొత్తం ఒకేసారి కూడా మిక్స్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది మనం రోజు వాడుకోవాల్సిన, అంటే ఒక పూటకు వాడుకోవాల్సినటువంటి మోతాదు. సో అంటే ఆల్మోస్ట్ ఒక స్పూన్ మోతాదు అన్నట్టు. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని మీరు భద్రపరచుకోవచ్చు. ప్రతిరోజు ఈ మోతాదులో, అంటే ఒక స్పూన్ మోతాదులో ఈ మిశ్రమాన్ని కలుపుకొని దీనికి సగం, అంటే ఇంత భాగం మీకు, అంటే కొంతమంది డయాబెటిక్స్కి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు స్వీట్ కోసం, అవి అయినా కలుపుకోవచ్చు. పాలలో కానివ్వండి, నీళ్ళలో కానివ్వండి, మజ్జిగలో కానివ్వండి, దీన్ని కలుపుకోవచ్చు. ఈ మోతాదులో అంటే సగం, కరెక్ట్గా సగం మోతాదులో. మీకు స్వీట్ ట్యాబ్లెట్స్ తినే అలవాటు ఉంటేనేమో ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. లేదు అని అంటే కండ చక్కెర, ఈ మోతాదులో కండ చక్కెర కూడా మీరు కలుపుకోవచ్చు. కండ చక్కెర వల్ల ఎలాంటి షుగర్ కూడా పెరగదు. సో ఇలా ఈ మొత్తం మిశ్రమానికి సగం భాగంలో ఈ కండ చక్కెర కలుపుకొని మిశ్రమాన్ని రెడీ చేసుకొని పెట్టుకొని ప్రతిరోజు ఉదయము, అదేవిధంగా రాత్రి పడుకునే ముందు, ఉదయం అయితే పడగడుపున, రాత్రి అయితే పడుకునే ముందు, సో ఈ మిశ్రమాన్ని పాలతో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే షుగర్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ అద్భుతమైన చిట్కా. ఈ 3 మిశ్రమాలను కనుక మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ, అదేవిధంగా దీంతో పాటు మంచి హెల్త్ ఫుడ్, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా తీసుకున్నట్లే పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. తర్వాత మీరు స్వీట్స్ తిన్నా కానివ్వండి, అన్నం తిన్నా కానివ్వండి, ఎలాంటి ప్రభావం అనేది శరీరం అనేది చూపించకుండా ఉంటుంది. సో అది ఎన్ని రోజులు వాడాలని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఎన్ని రోజులు అనేది దేని లిమిటెడ్, ఒక్కొక్క వారి శరీర తత్వాలను బట్టి కొద్ది రోజులు వాడుకుంటూ రావాలి. ఇకపోతే మామూలుగా రెగ్యులర్గా మీరు టెస్టులు చేయించుకుంటారు, మీకు తెలిసిపోతుంటుంది కంట్రోల్లోకి వచ్చిందని. అలా వచ్చినా కూడా కొద్ది రోజులు వాడండి, పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది.
వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి అన్ని పూర్తిగా హెర్బల్సే కాబట్టి శరీరాన్ని పూర్తిగా దాని యొక్క పని చేసుకునే విధంగా కనీసం 90 రోజులన్నా వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీ షుగర్ అంతా కూడా నార్మల్ రావడం జరుగుతుంది. ఎలాంటి మెడిసిన్ కానివ్వండి, ఎలాంటి ఇన్సులిన్ కానివ్వండి, ఎలాంటి ఫుడ్ కంట్రోల్స్ కానివ్వండి తర్వాత మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ అద్భుత చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా షుగర్ నుంచి మీరు బయటపడే కాకుండా మంచి లైంగిక సామర్థ్యాన్ని, పటుత్వాన్ని కూడా పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకా మీ సమస్య తీవ్రంగా ఉండి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండి మా వద్దకు రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం అని కూడా జరుగుతుంది. లేదా మెడిసిన్ కావాలన్నా కూడా అంటే చాలా మంది అడుగుతుంటారు, చిట్కాలు చెప్తుంటారు, మళ్ళీ మెడిసిన్ తీసుకుంటారు, దానికి కారణం ఏంటి అని. సో చిట్కాలు అనేవి చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ చిట్కాలు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది పనిచేయడానికి కొంత సమయం పడడానికి కాదు, కొంతమందికి ఒక్కొక్కరికి కొన్ని నెలలు కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి తొందరగా రిజల్ట్ వస్తుంది. సో అంతకాలం మేము వెయిట్ చేయలేము, మాకు రిజల్ట్ పక్కా త్వరగా కావాలి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పటుత్వము, అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ కానీ నరాల బాధ్యత కూడా పెరగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మెడిసిన్ వాడుకుంటేనే రిజల్ట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాధిని కూడా మనం చిట్కా ద్వారా న్యాయం చేయలేము. కొన్ని మొండి వ్యాధులు ఉంటాయి. అంటే ఈ చిట్కా అనేది ఇటీవల కాలంలో అంటే కొద్దిగా తక్కువ కాలంలో కనుక అటాక్ అయితే వరకు చక్కగా పనిచేస్తుంది. బట్ చాలామంది ఇదివరకే దీర్ఘకాలికంగా ఈ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు మాత్రం మెడిసిన్ వాడుకోవడం వల్ల త్వరగా అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది. సో వాస్తవానికి షుగర్ వచ్చిన వారికి కూడా పటుత్వం అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా. దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా ముందు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటే నేరుగా మమ్మల్ని సంప్రదించండి, లేదంటే మా వెబ్సైట్ ద్వారా కూడా మెడిసిన్ పొందే అవకాశం కూడా ఇస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉంటే కనుక మీరు మీ సమస్య ఉన్నట్లయితే మీ అడ్రస్ని నాకు వాట్సాప్లో పైన ఉన్న 2 నెంబర్స్ కూడా వాట్సాప్ ఉంటుంది. ఆ నెంబర్ కనుక మీ అడ్రస్ని పెట్టినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తాం. దానికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే మెడిసిన్ అనేది తయారు చేసి పంపిస్తాము. ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి ఎలాంటి లేబుల్స్ ఉండవు కాబట్టి దీనికి ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది మాత్రం వాళ్ళు ఇవ్వడం లేదు. మీకు మెడిసిన్ కావాలంటే నేరుగా మాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ రిసిప్ట్ అండ్ మీ అడ్రస్ని మాకు వాట్సాప్లో పొందుపరచడం ద్వారా నేరుగా మీ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తాం. వచ్చాక ఎలా వాడాలి ఏంటి అని కూడా డీటెయిల్స్ అని కూడా పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.